ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారు కదా? మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మాకోసం కూడా మీరు చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చక్కని వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం క్షుణ్ణంగా చదివితే కొన్ని వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు తన ప్రజల జీవితాల్లో నెరవేర్చడానికి, వారి జీవితాల్లో వాగ్దాన నెరవేర్పును చూడడానికి దేవుడిచ్చిన వాగ్దానాలు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయొచ్చు. తద్వారా వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. ఒక క్రైస్తవునికి బలం ఏంటి అంటే దేవుని వాగ్దానాలే. ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం లక్ష్య పెట్టినప్పుడు, ఆ మాటల యందు మనం దృష్టి నిలిపినప్పుడు ఖచ్చితంగా ఆ మాటల ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం. పౌలు మహాశయుడు కూడా అదే అన్నాడు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమని తిమోతి పత్రికలో పౌలు భక్తుడు సెలవిచ్చారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. Shall we open our Bibles to the book of Jeremiah chapter 15 and verse 11? అందుకే యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్న మాటది. ఇర్మియా అనే దైవజనుడు, ప్రవక్త నిర్మోహమాటంగా దేవుని మాటలు అనేక మందికి తెలియజేశాడు. అది చాలా కష్టతరమైన పనే. ఒకవేళ కలిపి చెరిపిడే మాటలు, దుర్బోధలు లేదా ధనాపేక్షను కప్పిపుచ్చే బోధలు ఇలాంటివి చేయాలంటే చాలా ఈజీగా ఇర్మియా చేసి ఉండేవాడే. కానీ దేవుడు చెప్పమన్న మాటలు అనేక మందికి చెప్పడానికి దైవజనుడు అభిషేకించబడ్డాడు కనుక అది చాలా కష్టతరమైన పనే. ఈ రోజుల్లో చూడండి, తప్పు బోధలు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, దుర్బోధలు చేసేవాళ్ళు ఉన్నారు, వాక్య సత్యాలను కలిపి చెరిపి ప్రపంచాన్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి బోధలు చాలామంది ఈజీగా నమ్ముతారు. కానీ సత్యాన్ని ప్రకటించేవారు, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించేవారంటే చాలామంది వారిని వెంబడించలేకపోతున్నారు, లేదా మాటలు వినటం లేదు. ఇర్మియా అనే దైవజనుడు చాలా స్పష్టంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియచేశాడు. అందును బట్టి ఆయా సందర్భాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అనేక మంది అపహసించారు, అనేక మంది ఇబ్బందులు పెట్టారు. ఇర్మియా అనే ప్రవక్త ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒక సమయం దగ్గరికి వచ్చేసరికి ఇర్మియా అతి తీవ్రంగా కలత చెందాడు, వేదన పడుతున్నాడు. నేను ఎవరికైనా అప్పిచ్చానా ప్రభువా? లేదా నేను ఎవరికైనా బదులున్నానా? లేదు కదా. కానీ వీరందరూ నన్ను శపిస్తున్నారు, నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారని ఇర్మియా బాధపడుతుంటే, సరిగ్గా ఆ సమయంలో దేవుడు దైవజనునికి కావలసిన వాగ్దానాన్ని అక్కడ ఇచ్చాడు. ఏమన్నాడు అని ఆలోచన చేస్తే, నీకు మేలు కలుగునట్లుగా నేను నిన్ను బలపరచబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒక మంచి పని చేయడం ద్వారా, లేదా ఉత్తముడైన దేవుణ్ణి వెంబడించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం ద్వారా నీవు కూడా నీవున్న పరిధిలో, నీవున్న పరిస్థితుల్లో సవాళ్ళను ఎదుర్కొంటున్నావా? గడ్డు సమస్యలు ఎదుర్కొంటున్నావా? నీ కుటుంబ సభ్యులే నీకు విరోధులుగా మారి నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో కావచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, మరొక చోట నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి కొన్ని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయా? మనుషులందరూ నిన్ను చూసి అపహసిస్తున్నారా? నీ మీద నిందలు వేస్తున్నారా? అపహాస్యంగా మాట్లాడుతున్నారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీకు మేలు కలిగినట్లుగా నిన్ను బలపరుచు దేవుడు నేనే. ఆ పర్టికులర్ సమయంలో నువ్వు కృంగిపోవడానికి లేదు, నువ్వు అధైర్యపడడానికి లేదు. నీ దేవుడు నిన్ను బలపరుచువాడు ఆయన. ఆ కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు గట్టిగా ఎందుకు నిలబడ్డారో తెలుసా? దేవుడు వారిని బలపరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు జీవితాన్ని మనం తీసుకుంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుడు తన బలముగా ఉన్నాడు కాబట్టే 6 మూరల జానుడు గొలియాతును మట్టి కరిపించాడు. అందరూ అతను చూసి భయపడి గుడారాల్లో దాక్కున్నారు. కానీ దావీదు ఒక్క అడుగు ముందుకేసి దేవుని నామమును బట్టి, జీవం గల దేవుని నుండి ధైర్యాన్ని పొందుకొని, స్ఫూర్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని, అంత ఉధృతంగా చెలరేగిపోతున్న శత్రువును మట్టి కరిపించాడు. పౌలు మహాశయుని జీవితాన్ని పరిశీలన చేస్తే, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలనన్నాడు. ఫిలిప్పీ 4:13. పౌలు భక్తుడు చేసిన ప్రయాణాలు కావచ్చు, అతడు చేసిన సువార్త యాత్రలు కావచ్చు, సాహసోపేతమైన సువార్త యాత్రలు, అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు.
షిప్ రకింగ్ జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రభు కోసం ఉన్నాడు అంటే దేవుడు బలపరిచాడు కాబట్టే. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేని జీవితం కాదు, కష్టాలు లేని జీవితం కాదు. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు, కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని బలపరచువాడు కనుక, ఆయన మనల్ని ధైర్యపరచువాడు కనుక మనం ఆయన కోసం నిలబడాలి. ఆధ్యాత్మిక యాత్రలో చాలాసార్లు సవాళ్ళు ఎదుర్కొంటాం. దురాత్మ శక్తుల ప్రాబల్యం అత్యంత భయంకరంగా మన మీద దాడి చేస్తున్నప్పుడు, శోధనలు మన మీద దొమ్మిగా పడుతున్నప్పుడు, దేవుని నుండి మనం దూరం చేయాలని, విశ్వాసం నుండి దూరపరచాలని, భక్తి నుండి దూరపరచాలని, దైవికమైన అనుభవాల నుంచి దూరపరచాలని అపవిత్రాత్మ శక్తులు ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ఆత్మీయ బలంతో మనం నింపబడినప్పుడే ఈ యాత్రలో మనం ముందు కొనసాగలం, ఈ మార్గంలో ముందు కొనసాగలం. బలహీనుడు అయిపోయావా? పోరాడలేకపోతున్నావా? ఇక నా వల్ల కాదండి వెస్లీ గారు, ఇంతవరకు పోరాడాను కానీ ఇంక నా వల్ల అవ్వట్లేదండి అని గివప్ చేసేయాలనే ఆలోచనలకు వస్తుందా? ఎగ్జాక్ట్గా దేవుడు నీతోనే మాట్లాడుతుంది. ఏ శత్రువులైతే నీ చుట్టూ చేరి నేను శపిస్తున్నారో, ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో, బైబిల్ సెలవిస్తాను, వారు నీ దగ్గరికి వచ్చి మొరలిడినట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దట్ మీన్స్ గాడ్ గివ్స్ యూ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్. ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వారి మీద నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. నిన్ను దీవించడం ద్వారా, నిన్ను ఆశీర్వదించడం ద్వారా, నిన్ను నిలబెట్టడం ద్వారా, నిన్ను అభిషేకించడం ద్వారా, తన మహిమ కొరకు అత్యంత బలంగా నేను వాడుకోవడం ద్వారా ఏ నోళ్ళైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడాయో వాటిని దేవుడు ముయించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముతావా ఈ వాగ్దానాన్ని? దేవుడు ఇర్మియాతో చెప్పిన మాట, నేను నీకు మేలు కలుగు చేయవాలని నేను బలపరుస్తున్నాను. మన దేవుడు మేలు చేసే దేవుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మందికి ఆయన మేలు చేసి సంచరించాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన మన మీద ఉన్న కీడును కొట్టివేసి మేలును చేసే దేవుడు, ఉపకారాన్ని చేసే దేవుడు కనుక ఆయన వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభు కార్యాలు స్పష్టంగా మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దైవజనుడు, దైవ ప్రవక్త అయిన ఇర్మియాతో మీరు మాట్లాడిన మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా. నేను నీకు మేలు చేయనట్లుగా నేను బలపరుస్తున్నాను వాగ్దానం చేసిన దేవుడు. ప్రభువా, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వారి భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నీ మీద ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో, లోకంలో శ్రమను ఎదుర్కొంటున్నారో, వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. నీ బలాన్ని వారికి దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తి చేత ప్రతి ఒక్కరు నింపి ఆధ్యాత్మికంగా బలపరిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో వారు కొనసాగినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ, ఈ వాగ్దానం ద్వారా అనేక కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను దీవించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా మేము ఆధ్యాత్మికంగా ఏ విధంగా బలపడాలో మేము బాగా నేర్చుకున్నాం. ప్రతిదినము కూడా, ప్రతి వారం మేము ఈ వాక్యాలు వినడం ద్వారా చాలా అసలు క్రైస్తవులుగా జీవించడం ఏ విధంగా ఉండాలో అనేది బాగా నేర్చుకుంటున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.